ఢిల్లీ వచ్చామంటే అందరూ ముందు వెళ్ళేది చాందినీ చౌక్. కానీ ఇక్కడ షాపింగ్ ఎలా చేయాలి? ఎక్కడ తినాలి? మోసపోకుండా బడ్జెట్‌లో ఎలా తిరగాలి? ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాందినీ చౌక్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓల్డ్ ఢిల్లీ నుంచి వెళ్తే మీకు ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఓల్డ్ ఢిల్లీ దిగిన తర్వాత మనకి చాందినీ చౌక్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఈ రిక్షాలో వెళ్ళండి. చార్జెస్ ₹20 మాత్రమే ఉంటాయి. ఆటో గాని, షేర్ ఆటో గాని వెళ్తే గనక మీకు ₹100 చార్జ్ చేస్తారు. ఇది మాత్రం గమనించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో షాపింగ్‌కి వెళ్ళినప్పుడు మాత్రం ఫస్ట్ చూడండి. లాస్ట్‌లో ఏం తీసుకోవాలో డిసైడ్ అయ్యి అప్పుడు కొనుక్కోండి. ఎందుకంటే ఫస్ట్ షాప్‌లో మాత్రం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం గమనించండి. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తారు కానీ మీరు ఖచ్చితంగా బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు చెప్పే ధరలో అట్‌లీస్ట్ 50-75% తగ్గించి అడగండి. ఖచ్చితంగా ఇస్తారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల వరకు ఈ రిక్షాలో వెళ్తారండి. ఇది రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం చెప్పక్కర్లేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రబడీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది ట్రై చేయండి. మనకి ఖచ్చితంగా ఫంక్షన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి రిసెప్షన్ గాని, పిల్లల మెచ్యూరి ఫంక్షన్ గాని, హాఫ్ సారీ ఫంక్షన్ గాని మనం ఖచ్చితంగా లెహంగా యూజ్ చేస్తాం. మనం మన ఏరియాలో లెహంగా తీసుకోవాలంటే అట్‌లీస్ట్ 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ లెహంగా వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 3,000 నుంచి ఉందండి. చాలా బడ్జెట్‌లో వస్తుంది. మంచి వర్క్ వస్తుంది. మన ఫంక్షన్‌కి చాలా సెట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా లెహంగా తీసుకోవాలి అనుకుంటే గనక ఢిల్లీ అయితే తప్పకుండా విజిట్ చేయండి. బట్ మీరు ట్రైన్‌లో విజిట్ చేస్తే రీజనబుల్ ప్రైస్ అవుతుంది. మనకి బడ్జెట్‌లోనే లెహంగా వచ్చినట్టుంటుంది. ఈ టిప్ నచ్చితే గనక మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా పావ్ బాజీ అయితే టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మన సౌత్ ఇండియాలో కన్నా ఈ నార్త్ ఇండియాలో పావ్ బాజీ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కసారైనా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా జెంట్స్‌కి షేర్వాణీస్, సూట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కి ఇక్కడైతే తప్పకుండా విజిట్ చేస్తే బడ్జెట్‌లో చాలా మంచి డ్రెసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి. ఇక్కడ మనకి రోడ్ సైడ్‌లో దహీవాలా ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మెయిన్ రోడ్ మీద షాప్స్‌లో కాకుండా గల్లీ లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తే హోల్‌సేల్ రేట్‌కి దొరుకుతాయి. మెయిన్ రోడ్ మీద రేట్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 1000 చెప్తే మీరు 400 నుండి స్టార్ట్ చేయాలి. మొహమాటం పడితే మీ పాకెట్ ఖాళీ. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్‌లోకి వెళ్ళాలి అంటే గనక తలకి ఖచ్చితంగా తలపాక పెట్టుకొనే వెళ్ళాలి. ఈ టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బావుంటుంది. మేము వెళ్ళినప్పుడైతే రద్దీ ఫుల్‌గా ఉందండి. పైగా ఆ టైంలో సమ్మర్ టైంలో వెళ్ళాం మేము. సో, చాలా అంటే చాలా హాట్ సమ్మర్ కదండీ! మాకైతే 10 మినిట్స్‌కి మజ్జిగ, జీరా సోడా ఇవన్నీ కూడా తాగుతూ వెళ్ళామండి. మనం తినడం ఎక్కువ కన్నా కూడా డ్రింక్స్ తాగడమే ఎక్కువైపోయింది మాకు. మీరు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ మాత్రం తప్పకుండా తీసుకువెళ్ళండి. ఇది మాత్రం గమనించగలరు. ఇక్కడైతే డ్రెసెస్ క్వాలిటీ వచ్చేసరికి బావుందండి. చాలా బావున్నాయి. మనకి ఇంపోర్టెడ్ ఐటెమ్స్ అని చెప్తున్నారు. క్వాలిటీ అయితే బావుంది గానీ కొన్ని కొన్ని వాటికి ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా! వాటికి డ్యామేజ్ పీసెస్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా విజిట్ అయితే గనక ఖచ్చితంగా వాటిని చూసి తీసుకోండి. ఇక్కడ జ్యువెల్లరీ ఐటెమ్స్ అయితే చాలా మంది చాందినీ చౌక్‌లో జ్యువెల్లరీ ఐటెమ్స్ చాలా చీప్ అని చెప్పారు. నేను చూసినంత వరకు మాత్రం జ్యువెల్లరీ ఐటెమ్స్ చాలా మీరిక్కడ కాస్ట్‌లీగా జ్యువెల్లరీ ఉందండి. ఐటెమ్స్ దీనికన్నా కూడా మన ఏరియాలోనే జ్యువెల్లరీ ఐటెమ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే అవైలబిలిటీలో ఉంటుందండి. షాపింగ్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. క్లాత్ బావుందా లేదా? క్వాలిటీ బావుందా లేదా? డ్యామేజ్ ఉందా లేదా? చూసి బార్గెనింగ్ చేసి అప్పుడు తీసుకోండి. ఇది మాత్రం గమనించగలరు. చాలామంది ఓల్డ్ స్టాక్ తక్కువ ధరకే ఇస్తానంటారు. అవి మాత్రం మీరు తీసుకోకపోవడమే మంచిది. బ్రెడ్ ఆమ్లెట్ అండి. చాలా డిఫరెంట్ గా వేశారు బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ చూసినప్పుడు నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే ఇది బ్రెడ్ ఆమ్లెటా అని డౌట్ వచ్చింది. కానీ నెక్స్ట్ టైమ్ చూసి ఎలా తయారు చేస్తున్నారో చూస్తే బ్రెడ్ ఆమ్లెట్ అనిపించింది. మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఇలా వేసుకోం కదా, కొంచెం డిఫరెంట్ గా వేసుకుంటాం. ఇందులో వాళ్ళు చాట్ మసాలా, ఢిల్లీ మిర్చి అంటండి, ఫేమస్ అయిన ఢిల్లీ మిర్చి వేసి చాలా అంటే చాలా స్పైసీగా చేశారు. తిన్నప్పుడు నాకు బ్రెడ్ ఆమ్లెట్ లా అనిపించలేదు కానీ కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ అనిపించింది. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంటండి. ఎప్పుడైనా సరే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 పీస్ చెప్పుకోండి. 1 పీస్ చెప్పుకున్న తర్వాత బావుందా లేదో ట్రై చేసి అప్పుడు రిమైనింగ్ ఆర్డర్ కూడా చెప్పండి. లేదంటే గనుక మీరు ఇబ్బంది పడతారు. కొన్ని కొన్ని చోట్ల ఫుడ్ ఐటమ్స్ అయితే బాలేదు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని మనకి పుదీనా చట్నీతో ఇచ్చారండి. అస్సలైతే టేస్ట్ బాలేదు. తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి కర్బూజా. మన సౌత్ ఇండియాలో కర్బూజా వేరేలా ఉంది కదా, ఇక్కడ కర్బూజా వేరేలా ఉంది. నేనైతే టేస్ట్ చేశానండి. చాలా అంటే చాలా స్వీట్ గా అనిపించింది. నిజంగా కర్బూజా తింటే నాకైతే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఆ సమ్మర్ లో ఈ కర్బూజా నాకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. తర్వాత ఇక్కడ మనకి కీరా దోస చాలా ఫేమస్ అండి.
మీరు ఎక్కువ కీరా దోస కూడా తీసుకోండి, మీకు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు వెళ్ళినప్పుడు. ఇక్కడ చూడండి రోడ్ సైడ్ ఎలా ఉందో, చిల్లీ పౌడర్ అప్పటికప్పుడే మనకి మన ముందే ఏమేం ఐటమ్స్ వేసి ఇవ్వాలో చిల్లీ పౌడర్స్ అంతా కూడా మిక్స్ చేసి పౌడర్ పట్టి మనకి ఇస్తున్నారు, మసాలా పౌడర్. సో ఇది కూడా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చండి, రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంది చిల్లీ పౌడర్. కానీ ఇక్కడ నుంచినప్పుడు మాత్రం ఆ ఘాటు, ఆ కమ్మదనం చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇక్కడ కర్రీ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, పలావ్ మసాలా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాలు ఉన్నాయండి. మనకి ఏ మసాలా పౌడర్ అయినా తీసుకోవచ్చు. చాలా బడ్జెట్‌లోనే ఉందండి ప్రైస్ వచ్చేసి. నేను అక్కడ నుంచున్నంత సేపు కూడా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చాలా ఘాటుగా కూడా ఉంది మసాలా పౌడర్. మనకి పౌడర్ వద్దు మసాలా దినుసులు ఇమ్మన్నా కూడా ఇస్తారండి. చాలా బడ్జెట్‌లోనే ఉంది ప్రైస్ కూడాను. నేనైతే తీసుకోలేదండి, నాకు అప్పుడు కొంచెం బాగా ఘాటొచ్చి నాకు తుమ్ములొచ్చేసినాయి. అందుకు నేను ఇది ప్రిఫర్ చేయలేదు. మళ్ళీ మనం క్యారీ చేస్తే మనకి దారి పొడుగుతా కూడా ఇబ్బంది పడతామని చెప్పి నేనైతే క్యారీ చేయలేదు. కానీ చాలా బాగా ప్యాక్ చేస్తున్నారు. తర్వాత నార్త్ ఇండియన్స్ అనేసరికి గుర్తొచ్చేది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పానీపూరి. సో పానీపూరి అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. నాకైతే పానీపూరి ఇష్టం లేదు, సో నేనైతే టేస్ట్ చేయలేదు. తర్వాత ఇక్కడ మీల్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి. చపాతీ, కీరా, ఆనియన్, రైస్, ఒక ఫ్రై, ఒక దాల్ ఇస్తారండి. మీల్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీళ్ళైతే కర్డ్ ప్రిఫర్ చేయరు. మనకి సౌత్ ఇండియాలో అయితే పెరుగు లేనిదే మనం భోంచేయలేం. కానీ ఇక్కడ వాళ్ళు పెరుగు లేకుండానే భోంచేస్తారు. మీరైతే ఖచ్చితంగా ఒక పెరుగు ప్యాకెట్ కూడా క్యారీ చేయండి భోజనానికి వెళ్ళినప్పుడు. తర్వాత ఇక్కడ నుంచి నేను మెట్రో నుంచి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. పెద్ద హోటల్స్ కంటే ఈ చిన్న సందుల్లో ఉండే షాప్స్ లో టేస్ట్ ఎక్కువ, రేట్ తక్కువ, అదే విధంగా బడ్జెట్ లో షాపింగ్ కూడా అయిపోతుందండి. ఇది మాత్రం గమనించగలరు. సో చాందినీ చౌక్ నుంచి మేమైతే న్యూ ఢిల్లీ వెళ్ళామండి. సో అక్కడ లగేజ్ క్లోక్ రూమ్ లో పెట్టేసి న్యూ ఢిల్లీ నుంచి సరోజినీ నగర్ వెళ్ళాం. సో మనకి మీరు డైరెక్ట్ గా లగేజ్ క్యారీ చేస్తాను అంటే గనక క్లోక్ రూమ్స్ అయితే అక్కడ మనకి సరోజినీ నగర్ లో క్లోక్ రూమ్స్ ఉండవండి. ఇది మాత్రం గమనించగలరు. మీరు డైరెక్ట్ గా చాందినీ చౌక్ నుంచి సరోజినీ నగర్ మెట్రోలో వెళ్ళండి. చాలా బడ్జెట్ లో అయిపోతుంది. చాలా మంది ఏం చెప్తారంటే రిక్షాలో తీసుకువెళ్తాం, ఆటోలో తీసుకువెళ్తాం అంటారు. వాళ్ళు 500 రూపీస్ నుంచి 600 రూపీస్ చార్జ్ చేసే ఛాన్స్ ఉంది. సో మెట్రో అయితే మనకి ఈజీగా ఎప్పుడు ఒక 5 మినిట్స్ కి మెట్రో అవైలబిలిటీలో ఉంది. మనకి ఆన్లైన్ టికెట్ అండి. కాకపోతే మీరు తెలియకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. మీరు అక్కడ ఎవరైనా ప్రిఫర్ చేయండి, లేదా మన గూగుల్ ని నెత్తుక్కొని వెళ్ళండి. ఎలా వెళ్ళాలి, ఏ విధంగా మేము వెళ్ళినప్పుడు అయితే ఒక మైనస్ చేసామండి, ఒక తప్పు చేసాం. అది ఎలా రెక్టిఫై చేసామో మీకు యూజ్ అయ్యేలా టిప్స్ అన్ని కూడా నేను ఒక లాంగ్ వీడియో చేసి పెట్టానండి. సో నేను ఒక నెక్స్ట్ లాంగ్ వీడియో చేసి పెట్టానండి. మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ తెలియక చాలా ఇబ్బంది పడతారు. నేను కూడా అంతే విధంగా ఇబ్బంది పడి ఒక 10 వీడియోస్ సెర్చ్ చేసి అక్కడ ఎంక్వైరీ చేసి ఈ లాంగ్ వీడియో చేస్తున్నానండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంకా ఎవరు చెప్పని టిప్స్ కూడా చెప్పాను. సో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదండి. నెక్స్ట్ టైం ఎవరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఢిల్లీ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యువర్స్ హనీరామ్.